ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆయన పల్లె పండుగ 2.0ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల అభివృద్ధి కోసం 6,500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. నిన్న ఆయన రాజోలులో పర్యటించి అక్కడ 100 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జనాలను ఉద్దేశించి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రాంత వాసులతో అక్కడి సమస్యల గురించి మాట మంతి కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలను చూస్తుంటే భవిష్యత్తులో ఆయన హోమ్ మినిస్టర్ పదవి చేపట్టనున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నాయకులు బూతులు ఆపడం లేదు, ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నారు. నా దగ్గర క్షమ ఉండదు. పిఠాపురంలో ఇప్పటికే మీకు ఒకసారి చెప్పాను, త్వరలోనే మీ అంత తెలుస్తాను. 2029లో మేము మళ్లీ అధికారంలోకి వచ్చేస్తాం, మిమ్మల్ని నడి రోడ్డు మీద నరుకుతామంటూ పెద్ద పెద్ద వార్నింగ్స్ ఇస్తున్నారు. మీరు మళ్లీ అధికారంలోకి రావాలని అనేది మీ అత్యాశ, పగటి కలలో కనకంటే నేను మిమ్మల్ని రానిచ్చే సమస్య లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ వెనుక చాలా అర్థాలు దాగి ఉన్నాయనేది గమనిస్తే అర్థమవుతుంది. పిఠాపురంలో ఇప్పటికే ఒకసారి చెప్పాను అంటే దాని అర్థం ఏంటి? గతంలో పిఠాపురంలో ఆయన నేను కనుక హోంశాఖ తీసుకుంటే మీకు మామూలుగా ఉండదు, వేరేలా ఉంటుంది అని అంటారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక నిన్న రాజులలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన హోంశాఖని తీసుకోబోతున్నట్టు సంకేతాలు పరోక్షంగా ఇస్తున్నారని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీ న్యూస్ ఛానల్స్ లో నిన్న డిబేట్స్ కూడా జరిగాయి. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం రాష్ట్రంలో పెను మార్పులు చూడొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వ్యవహరిస్తుంది. మొదట్లో ఈమె కాస్త విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ మధ్య కాలంలో తన పనితీరుని బాగా మెరుగుపరుచుకున్నారు.